రెంకలు కొట్టి చేల్ ఆంబోతుల పరుగులు పెట్టి మహబూబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ దేశెట్టి మల్లయ్య రెడ్యాల. నేను ఈ బీసీ రిజర్వేషన్ మీద నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ మీద ఇవాళ మనకు ఇవ్వనందుకు ఒక పాట పాడుతున్నాను. బీజేపీ పాలన మొదనష్టపు పాలన, నరేంద్ర మోడీ పాలన మహమొదనష్టపు పాలన. బీజేపీ పాలన మొదనష్టపు పాలన, నరేంద్ర మోడీ పాలన మహమొదనష్టపు పాలన. రాజ్యాంగం ప్రకారము రైశీల హక్కులను కాలరాస్తున్న నీదొక పాలన. బీజేపీ పాలన మొదనష్టపు పాలన, నరేంద్ర మోడీ పాలన మహమొదనష్టపు పాలన. వాడి వాలి రాలిపోయే పూజకు పనికి రాని పువ్వు గుర్తు పాలన. వాడి వాలి రాలిపోయే పూజకు పనికి రాని పువ్వు గుర్తు పాలన. ఆదాని అంబానీలకు అండగా ఉంటూ వాళ్ళ కాళ్ళకు మడుగులొచ్చే నీదొక పాలన. ఆదాని అంబానీలకు అండగా ఉంటూ వాళ్ళ కాళ్ళకు మడుగులొచ్చే నీదొక పాలన. ప్రపంచ కుబేరుల కొమ్ముగా వారి చేతిలోన కీలు బొమ్మ పాలన. ప్రపంచ కుబేరుల కొమ్ముగా వారి చేతిలోన కీలు బొమ్మ పాలన. ప్రతిపక్షాల గొంతు నులిపే నీదొక పాలన. ప్రతిపక్షాల గొంతు నులిపే నీదొక పాలన. ఉన్నది ఉన్నట్టు అన్నా మా రాహుల్ గాంధీ గారి పైన అనర్వత వేటు వేసి వేరే కేసులల్లో ఇరికించిన నీదొక పాలన. బీజేపీ పాలన మొదనష్టపు పాలన, నరేంద్ర మోడీ పాలన మహమొదనష్టపు పాలన. బీజేపీ పాలన మొదనష్టపు పాలన, నరేంద్ర మోడీ పాలన మహమొదనష్టపు పాలన. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ ఇంకో పాట పాడినా జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. బీసీలకు వెంటనే రిజర్వేషన్ 42% రిజర్వేషన్. బీసీలకు వెంటనే 42% రిజర్వేషన్ కల్పించాలి. మహబూబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఇందా బాగా అయిపోయిందా? రేవంతన్న రెంకలు కొట్టి చేల్ ఆంబోతుల పరుగులు పెట్టి రేవంతన్న రెంకలు కొట్టి ఆంబోతుల పరుగులు పెట్టి పల్లె పల్లెన పట్టణాలలో ఆడతులు పట్టిన ఆడపడుసులు నుదుట తిలకం దిద్ది సోనియమ్మ పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రమంతా కలదిరిగి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఫామ్ హౌస్కే పరిమితం చేసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ పెద్దల దీవెనతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు రేవంతన్న రెంకలు కొట్టి చేల్ ఆంబోతుల పరుగులు పెట్టి రేవంతన్న రెంకలు కొట్టి ఆంబోతుల పరుగులు పెట్టి పల్లె పల్లెన పట్టణాలలో ఆరతులు పట్టిన ఆడపడుసులు నుదుట తిలకం దిద్ది సోనియమ్మ పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రమంతా కలదిరిగి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఫామ్ హౌస్కే పరిమితం చేసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ పెద్దల దీవెనతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. నిత్యం కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసమే పాటుపడుతూ బయటికొక్కటి లోపటొక్కటి మాట్లాడేవాడు కానే కాదు. అసలు మకటము లేని మహనీయుడు మన ముఖ్యమంత్రి రేవంతన్న. బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి తీసి ఆయా ప్రభుత్వ పథకాలను గాడిలో పెడుతూ పేదబడుగుల కోసమే తపన పడుతూ ఇందిరమ్మ రాజ్యం కోసం మీనాక్షి, నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ గార్ల మరియు ఈ రాష్ట్ర పెద్ద చిన్న ప్రతి ఒక్కరి తమ ఆలోచనతో ప్రభుత్వాన్ని నడుపుతున్న మన రేవంతన్న రెంకలు కొట్టి చేల్
ఆంబోతుల పరుగులు పెట్టి అరె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  రేవంత్ అన్న రెంకలు కొట్టి ఆంబోతుల పరుగులు పెట్టి పల్లె పల్లెన పట్టణాలలో ఆరతులు పట్టిన ఆడపడుసులు నుదుట తిలకం దిద్ది సోనియమ్మ పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రమంతా కలదిరిగి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఫామ్ హౌస్కే పరిమితం చేసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ పెద్దల దీవెనతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆశయం కోసం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తమ్ముడిగా మల్లికార్జున ఖర్గే ఆదరణతో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సోనియమ్మ కుటుంబాన్ని ఆదర్శం తీసుకొని ముందుకు నడుస్తున్న మన రేవంత్ అన్న రెంకలు కొట్టి చేల్ ఆంబోతుల పరుగులు పెట్టి అరెరెరెరెరెరెరెరె రేవంత్ అన్న రెంకలు కొట్టి ఆంబోతుల పరుగులు పెట్టి పల్లె పల్లెన పట్టణాలలో ఆరతులు పట్టిన ఆడపడుసులు నుదుట తిలకం దిద్ది సోనియమ్మ పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రమంతా కలదిరిగి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఫామ్ హౌస్కే పరిమితం చేసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ పెద్దల దీవెనతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగు